అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ కాశీగా పిలువబడుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈరోజైతే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులైతే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు ఒకసారి అయితే చంద్రయ్య గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, అంటే ఈరోజు ఎలా నిర్వహిస్తున్నారు పూజలు కావచ్చు, అంతేకాకుండా ఎలా ఉండబోతుంది ఈరోజు? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాజా పతయే నమః. ఈ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో హరిహర క్షేత్రం అంటాము. ఎంతో ప్రసిద్ధిగాంచిన క్షేత్రంలో ఆ రాజరాజేశ్వర స్వామికి ఏ విధంగా అయితే అర్చనలు జరుగుతాయో అలాగే విష్ణుమూర్తి కూడా ఆ విధంగా అర్చనలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. మనకు ఈరోజు ఉగాది అంటే ప్రకృతి పండుగ, అంటే కాలం యొక్క ప్రకృతి అంతా కూడా చక్కగా మళ్ళీ పాతది పోయి కొత్త కాలం వస్తుంది అన్నట్టు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఈరోజు ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఈ ఉగాది నాడు ప్రారంభమవుతుంది శ్రీరామ నవరాత్రోత్సవాలు. ఈ రామనవరాత్రోత్సవాలు ఈరోజు ఉదయం దేవాలయంలో గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్వర్ణము, అలాగే పంచగవ్య మిశ్రణము, దీక్షా స్వీకరణ తీసిన తర్వాత లక్ష్మీ గణపతి స్వామి వారికి అభిషేకము, రాజరాజేశ్వర స్వామికి 9 రోజుల పాటు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అమ్మవారికి అర్చన, అలాగే పరివార దేవతార్చనలు, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ఈ రోజు నుండి 9 రోజుల వరకు అంటే శ్రీరామనవమి వరకు 9 రోజుల పాటు ఉదయం పంచోపనిషత్ ద్వారా మహాభిషేచనము, అలాగే సాయంకాలం సదస్య కార్యక్రమము. ఈ రోజు నుండి 9 రోజుల వరకు కూడా పెద్ద సేవా కార్యక్రమం ఉంటుంది. స్వామివారు రాజరాజేశ్వర స్వామి, లక్ష్మీ అనంతపద్మనాభ స్వామిని ఊరేగింపుగా పెద్ద సేవా కార్యక్రమం, ఊరేగింపుగా సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. అత్యంత వైభవోపేతంగా ఈ రామనవరాత్రోత్సవాలు ఇక్కడ చక్కగా అంటే ఉగాది పర్వదినాన్ని అసలు ఎందుకు జరుపుకోవాలి, ఏంటి దీని ప్రత్యేకత ఏంటనేది ఒకసారి చెప్తారా? ఉగాది అంటేనే మనము ఇంతకుముందుకే చెప్పుకున్నాం, ఈ కొత్త ఆకు వస్తుంది, చిగురుతుంది, చిగురు ఆకులు వస్తాయి, కాలం మారుతుంది, ప్రకృతి కూడా మారుతుంది. అంటే చల్లటి కార్యక్రమం అంతా, చల్లటి కాలం అంతా పోయి వేసవి కాలం ప్రారంభం అవుతుంది. ఈ వసంత ఋతువుతోటి పుష్పాలు శోభిస్తాయి, ఫలాలు పండుతాయి. తర్వాత ఈ కాలం పండుగ ఎందుకు విశేషంగా ఏంటనంటే షడ్రుచుల పచ్చడి, ఉగాది పచ్చడి అని అంటాం. అంటే షడ్రుచులు దేనికి ప్రతీక అంటే 6 ఋతువులకు ప్రతీక. మనకు సంవత్సరంలో 6 ఋతువులు ఉంటాయి. అది ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది మన ప్రకృతి పండుగ కాబట్టి. ఈ కాలం పండుగలో ఈ ఉగాది నాడు విశేషంగా తీపి, కారము, అలాగే ఉప్పు, పులుపు, చేదు, వగరు, ఈ షడ్రుచుల సమ్మేళనం ద్వారా ఉగాది పచ్చడి తయారు చేసుకొని ఈరోజు ఈ ఉగాది నాడు ఎవరైతే ఆ ఇష్టదేవతారాధన చేసి చక్కగా ఉగాది పచ్చడిని స్వీకరించి బంధువులతో సమేతంగా చక్కగా భోజన కార్యక్రమాలు నిర్వర్తించి దైవ దర్శనం చేసుకొని ఈరోజు చక్కగా ఆనందంతో ఉండి సంవత్సర కాలం పాటు వాళ్ళు ఆనందంగా ఉండడానికి ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ఉగాది అంటే ఉగాది అంటే కొత్త సంవత్సరం ప్రారంభం. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరము. ఈ సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే అంగారకుడు, కుజుడు మంగళవారం నాడు ప్రారంభమైంది కాబట్టి అంగారకుడు రాజు. అలాగే శని మంత్రిత్వం వహిస్తారు ఈ సంవత్సరం. ఓకే, అంటే ఎలా ఉండబోతుంది? అంటే క్రోధినామ సంవత్సరం అనగానే ఒక రకమైన భయాందోళన అయితే చెందుతున్న పరిస్థితి అయితే ఉంటుంది కదా, అంటే ఎలా ఉండబోతుంది క్రోధినామ సంవత్సరం అనగానే? అంతేకాకుండా ఇవాళ పంచాంగ శ్రవణం వచ్చు, ఎలా ఉండబోతుంది ఆలయంలో? కాలం అనేది ఎప్పటికీ ఒక తీరు ఉండదు. సరే, ఆటుపోట్లు అనేది ఒక సంవత్సరం వర్షాలు పడితే ఒక సంవత్సరం పడవు. కానీ ఈ క్రోధినామ సంవత్సరంలో వర్షాలు కూడా పడతాయి సమృద్ధిగా, అంత కాకుండా కూడా కొన్ని పడతాయి, కొంచెం పడతాయి. అలాగే పాడి పంటలు కూడా చక్కగా. శని మంత్రి అవ్వడం వలన కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. ఈ కాలంలో ఎక్కువగా భగవదారాధన చేసుకుంటూ చక్కగా ఆ యొక్క ఎవరికైతే ఈ యొక్క గ్రహచార రీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నవాళ్ళు భగవత ఆరాధన చేసుకుంటూ చక్కగా ఆ యొక్క గ్రహదోషాలు కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే రైతులైతే వానలు లేక, అంటే నీరు లేక అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. అన్నదాత అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు వర్షాలు ఎలా ఉన్నాయి కావచ్చు, అంతేకాకుండా ఇతరత్ర ఇంకా ఏం చెప్తారు? వర్షాలు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగానే ఉంటాయి, సమృద్ధిగానే పడతాయి. దానిలో ఎటువంటి భయాందోళన అవసరం లేదండి. ఓకే, అంటే ఇవాళ పంచాంగ శ్రవణం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, అంటే ఎంతమంది వస్తారు, అంటే ఎలా ఉండబోతుందండి ఇక్కడ? దేవాలయంలో ఉదయం 10 గంటలకు పంచాంగ పూజా కార్యక్రమం జరిగింది. అలాగే సాయంకాలము దేవాలయ ప్రాంగణంలో 4 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుంది. ఆ సమయంలో ఊరి భక్తులు కానీ ఊరిలో ఉన్నటువంటి వారు, ఈ దేవస్థానం వారు అన్ని చక్కగా ఏర్పాటు చేసినారు. చక్కగా ఎవరైతే ఆ పంచాంగ శ్రవణం వింటారో తిథేశ్చ శ్రేయమాప్నోతి, వారాద్ ఆయుష్యవర్ధనం, ఆ విధంగా నక్షత్రాత్ హరదే పాపం యోగాత్ రోగ నివారణం. ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే
చక్కగా వింటారో వారికి ఆయుష్కామ్యాలు ప్రసాదిస్తారు అని చెప్పి మనకు చెప్పబడింది ధర్మశాస్త్రంలో. కాబట్టి ఆ పంచాంగ శ్రవణం ద్వారా ఎవరైతే వారి అనుకున్నటువంటి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఈ వర్షాలు ఏ పంట ఎక్కువగా ఉంటుంది, ఏవి తక్కువగా ఉంటాయి, అవన్నీ కూడా ఆ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకొని వారి యొక్క మానసిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి మనకు పంచాంగ శ్రవణంలో చెప్పబడింది ఫలితం. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము ఈరోజు అయితే ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి రాజరాజేశ్వర స్వామి ఆలయం అయితే తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అయితే అనేక పూజా కైంకర్యాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.